సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇటువైపుగా వస్తున్నటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. మేడం ఏంటి, ఎందుకు ఈ నినాదాలు చేయాల్సి వచ్చింది? డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో అది కేవలం ఎంఐఎం కనుసంఘాలలో జరిగింది. ఇక్కడ న్యాయం ఏమీ లేదు కాబట్టి దానికి చర్చించాలి అని అడిగితే మేయర్ గారు ఏదో కంప్లైంట్లు నామనూతమని తీసుకున్నారు, కానీ అవి న్యాయం జరుగుతాయన్న నమ్మకం అయితే మాకు లేదు. మళ్ళా రజాకార్ పాలన ఇక్కడ తీసుకురావాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాకు అనిపిస్తుంది. మిమ్మల్ని అడిగారు కదా, మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు, మొదటి నుంచి కూడా మాట్లాడించారు. మమ్మల్ని అబ్జెక్షన్స్ చెప్పమని చెప్తున్నారు, కానీ అబ్జెక్షన్స్ మేము చెప్పాలి అంటే మాకు ప్రాపర్గా ఒక మ్యాప్ ఉండాలి, పాపులేషన్ ఉండాలి, దాని తర్వాత డేటా ఉండాలి, అలాగే రిలీజియన్ వైజ్గా ఎక్కడెక్కడ ఉన్నాయో సరిహద్దులు మాకు తెలవాలి. ఏమి చెప్పకుండా ఏదో గుడ్డిగా అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఎవరు నమ్ముతారు? ఇది కేవలం టైంపాస్ మాత్రమే చేశారు, కానీ నిజంగా చిత్తశుద్ధి మాత్రం ఇందులో లేదు. తీర్మానం చేసేసారా ఇప్పుడు 300 వార్డులకు సంబంధించినటువంటి విషయంలో? ఆల్మోస్ట్ తీర్మానం అయిపోయినట్టే. ఇది ఏదో కావాలని చెప్పి నాటకం ఆడుతున్నారే, కానీ అన్ని దారుసలాంలో కూర్చొని కాంగ్రెస్ ఎంఐఎం ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుందో అలా ముక్కలుగా చేసి ఈ రోజు మీరు వచ్చి అప్లికేషన్లు పెట్టుకోండి, మీరు వచ్చి వినతిళ్ళు మమ్మల్ని ఇవ్వండి అని చెప్పి ఉట్టిగా జూటా నాటకాలే చేస్తున్నారు. కాబట్టి కానీ హైదరాబాద్ మీద చిత్తశుద్ధి మాత్రం వాళ్ళకు లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? త్వరలో ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి పూర్తి తీర్మానాలు కూడా చేయబోతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది కదా. ఒకటండి, శివారు ప్రాంతాలలో కాంగ్రెస్ వాళ్ళకి ఏదో రియల్ ఎస్టేట్ భూములు ఉన్నందుకు అక్కడ భూముల ధర పెరగాలి కాబట్టి వాళ్ళు అక్కడ భూములు చేసుకున్నారే, కానీ నిజంగా కూడా అందులో ఎలాంటి మింగల్ లేదు. ఆ మ్యాపింగ్ మీకు ఒకసారి చూస్తే మీరే షాక్ అవుతారు. నిజంగా కూడా ఇది అసలుకి చేశారా? అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా చేసే ప్రతి ఒక్కరికి కూడా 40,000, 35,000 నుంచి 40,000 వరకు ముక్కలుగా చేయాలి, కానీ ఒక్కొక్క డివిజన్లో 70,000. అదే ఎంఐఎం ప్రాంతంలోనేమో 20,000కే ఒక డివిజన్ జరిగింది. అవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పి ఇప్పుడు మేయర్ని అడిగితే మేయర్ గారు కోపం మీద అడ్జస్ట్ చేసిపోతుంది. ఆమెని పొగిడితే మాత్రం కూర్చొని ఇంటది, అదే ఆమెని ప్రశ్నిస్తే మాత్రం అడ్జస్ట్ చేసిపోతే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా, బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని చూడవచ్చు. పోలీసులు కూడా వెనకాల నిలబడి ఉన్నారు. పూర్తి స్థాయిలో వీరి యొక్క వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. పూర్తిగా సరైనటువంటి పద్ధతిలో జరగలేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎంఐఎంకు సపోర్ట్గా చేశారు అనేటువంటి వాదనలు అయితే చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కొంచెం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డిజైన్ ఉందో డిజైనే తప్పు అనేటువంటి మాటనే చెప్తా ఉన్నారు. మేడం ఏంటి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ మీరు జూమ్ చేసి చూడండి, ఈ మ్యాప్లో డివిజన్ బార్డర్స్ ఎలా ఉన్నాయి, ఏ సైజ్ ఆఫ్ ద బార్డర్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఓల్డ్ సిటీ ఉందో అక్కడ పాపులేషన్ తగ్గించి మ్యాప్లో క్లియర్గా బార్డర్సే తెలుస్తున్నాయి. వాళ్ళు ఏ జనప్రతినిధిగా చేశారో వాళ్ళకి 20 ఓట్లకి ఒక కార్పొరేటర్ని పెట్టి 50,000 ఓటర్స్కి వేరే కార్పొరేటర్ని పెట్టడం అన్నది ఎలాగా ఎంఐఎం కోసం కాకపోతే దేనికోసం చేశారని ప్రభుత్వానికి డెన్సిటీ పరంగా మేము తీసుకున్నాము, డెన్సిటీ పరంగా తీసుకున్నామని ఇక్కడ మ్యాప్లో చూడండి. జనసనాభా అయితే సైజెస్ ఎందుకు తేడా వచ్చినాయి, ఎందుకు రీజన్ సైజ్ ఎందుకు తేడా వస్తుంది? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద discrepancy what the government is doing for the MIM, and 266 GO is there. 266 GO is the format of 150 to 300 divisions, and they are supposed to show to all the public representatives the 266 GO. They didn't give us that GO also. They are supposed to publish for a public document 266 GO. Thank you. పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మేడం ఏంటి అసలు ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారు దీన్ని? ఇప్పుడు 300 ఈ మ్యాప్ మనకు లోపల ఇచ్చారు, 300 డివిజన్లను డివైడ్ చేసారు. ఇప్పుడు అవుటర్ చూసేసి చూడండి ఇవన్నీ డివిజన్లు ఎట్లా ఉన్నాయి. ఈ హైదరాబాద్కి వచ్చేటప్పటికి 20,000కు 15,000 తీసుకున్నారు. ఇందులో మైనార్టీ వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ డివిజన్ కరెక్ట్గా అక్కడ చేసేసి ఉన్న ఏదైతే హిందూ బెల్ట్ ఉండదో వాళ్ళందరినీ డివైడ్ చేసేసేసారు. అట్లాగే నల్లకొండ డివిజన్ చూసుకుంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొచ్చేసి ఒక బార్డర్ తీసుకొని ఇంకొక బార్డర్ దగ్గర పెట్టి దానికి సంబంధం లేకుండా పెట్టేసి డివిజన్లకు అసలు ఎవరు ఇచ్చారు? పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా ఒక మేము గెలిచిన ఒక కార్పొరేటరు ఎమ్మెల్యే ఎవరు తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన డివైడ్ చేసుకొని 20,000కు ఒక డివిజన్, 15,000కు ఒక డివిజన్. అసలు ఈ డివిజన్ ఎవరిని అడిగేసేసారు? లోపల మాట్లాడుతుంటే మేయర్ గారు మీరు ఏమనంటే రాసిచ్చేసి పొండి అంటున్నది. రాసిచ్చేసి ఇప్పుడు అది చేస్తారని కూడా నమ్మకం కూడా లేదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీగా వాళ్ళకి మీటింగ్ పెట్టారు అంతే. లోపల తీర్మానం అయిపోయిందా దీనికి సంబంధించినటువంటి విషయం? తీర్మానం ఏం కాలేదు. లాస్ట్కి ఆపోజిషన్ చేసే లోపలనే ఆమె మూసేసుకొని వెళ్ళిపోయారు.
కాలేదు. ఇప్పుడు మొత్తం అర్జెంట్ అయిపోయింది ఇక్కడ మొత్తం ఏమంటారు, అందరు బయటకు వచ్చేసారు. ఆ పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇటువైపుగా మాట్లాడిస్తున్నటువంటి విషయం అయితే చూస్తూ ఉన్నాం. సో ఒకసారి అమ్మ చెప్పండి, మీరు దేనికి అపోజ్ చేస్తున్నారు దీన్ని? మేము 300 చేసేదానికి ఏం వద్దంటలేము, కానీ 150 డివిజన్లు ఉన్న ఇప్పుడు దానికే దిక్కు లేదు. రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు బాగలేవు, స్ట్రీట్ లైట్లు లేవు, మురికి కూపాలుగా ఉన్నాయి. అది ఇది సరిగ్గా లేకుండా ఇంకా 150 తెచ్చిండ్ల కలిపిండ్రు అనుకో, అది అడవి లాంటిది. అడవిని బాగు చేసి మనం పొలం దున్ని పొలం పండించి అప్పుడు చేస్తే బాగా దాన్ని డెవలప్మెంట్ చేయాలి. ముందు 150 డివిజన్లు డెవలప్ చేసిన తర్వాత వీళ్ళ కలిపితే మంచిగా. దాన్ని డెవలప్ చేయకుండా అడవి లాంటిది తీసుకుపోయి పెడితే వాళ్ళు కూడా బతకాలి కదా. ఇప్పుడు వీళ్ళన్నీ వేసేస్తారు, వాళ్ళకు మున్సిపల్ జిహెచ్ఎంసీలకు వచ్చిందంటే అన్ని ట్యాక్సులు వేసేస్తారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? అది అడవి మొత్తం. ఆ అడవిని బాగు చేసి సంవత్సరం తీసుకుంటారా, 2 సంవత్సరాలు తీసుకుంటారా, దాని తర్వాత చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా కార్పొరేటర్లు వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. కార్పొరేటర్లు కొత్తగా ఇచ్చినటువంటి మ్యాప్ను ముందు పెట్టి వారి యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు పోలీసులు కూడా వీరిని నిలువరించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో వారిని కార్పొరేటర్లను నిర్వహించడానికి ఇటువైపు చూడొచ్చు ఫోర్స్ని కూడా తీసుకొచ్చడం జరిగింది. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనం తొలి వెలుగు ఎగ్జులుగా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. వారి యొక్క నిరసనను బైఠాయించి మరి నిరసనను తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. వారు బైఠాయించి వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. 300 వార్డులను చేస్తూ ఉన్నారు, కానీ ఒక్కొక్క వార్డులో 15-20 వేల ఓటర్లు మాత్రమే ఉన్నారు. మరికొన్ని వార్డులలో 15-20 వేలు ఒకవైపు ఉంటే మరికొన్ని వార్డులలో 1,00,000 వరకు కూడా ఓట్లు ఉన్నటువంటి పరిధులు కూడా కనబడుతున్నాయి అనేటువంటి ఆరోపణలు అయితే వారు చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మేడం, ఎందుకు అపోజ్ చేస్తూ ఉన్నారు 300 డివిజన్లను చేయడాన్ని మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సమావేశం స్టార్ట్ కాగానే కమిషనర్ గారు బ్రీఫ్ చేసినప్పుడు ఏదైతే సెన్సెస్ ఫ్రీజింగ్ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 31 డిసెంబర్కి డెడ్ లైన్ ఇచ్చిందన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చింది? ఈ 8 నెలల నుండి వాళ్ళు ఎందుకు మొద్దు నిద్రలు ఉన్నారు? ఇప్పుడు గత వారం కింద ఎందుకు వాళ్ళు మేల్కయ్యి ఇంత హడావుడిగా ఈ డీలిమిటేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేసిండ్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న 150 డివిజన్స్కే జస్టిఫికేషన్ లేదు. ఇక్కడే న్యాయం జరగట్లేదు. సొంత తల్లికి అన్నం పెట్టుకోలేని పరిస్థితి ఉంది. పిన్నమ్మ తల్లికి బంగారు గాజులు చేపిస్తున్నామని వాగ్దానాలు చెప్పి గ్లోబల్ అని చెప్పి మొత్తము ఇది కావాలని కాంగ్రెస్ పార్టీ మరియు మజ్లిస్ పార్టీ వాళ్ళు ఇది వాళ్ళ కొమ్ము కాయడానికి, వాళ్ళని గెలిపించుకోవడానికి మా బీజేపీ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో, బీజేపీ కార్పొరేటర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ డివిజన్స్ని, వాళ్ళ ఓటు బ్యాంకులని స్ప్లిట్ చేస్తూ డిఫరెన్స్ తెచ్చి ఒక్కొక్క డివిజన్లో అయితే 15-20 వేల ఓట్లే ఉన్నాయి, ఒక్కొక్క డివిజన్లో 50-60 వేలు ఉన్నాయి. సో ఇది అన్ఫేర్గా జరిగింది. అసలు ఏ ప్రతిపాదికన చేసిందని మేము అడుగుతున్నాం. పాపులేషన్ జనాభా లెక్కలు తీసుకున్నారా, లేదంటే ఏమైనా జాగ్రఫికల్ ఏరియా తీసుకున్నారా? ఎక్కడ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ లేదు. దొంగలలాగా 4 రోజులు మరిచెన్నారెడ్డి హాల్లో కూర్చొని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని కేవలం ఇది వాళ్ళ పని కోసమే చేసిండ్రు. మేమందరం దీన్ని ఖండిస్తున్నాం. మేడం, ఎందుకు అపోజ్ చేస్తూ ఉన్నారు? అసలు మీరు డీలిమిటేషన్ చేసినప్పుడు ఒక లోకల్ ప్రజాప్రతినిధి కార్పొరేటర్ని కన్సల్ట్ చేయాలి కదా, అడగాలి కదా. అసలు ఎవరిని అడగకుండానే వీళ్ళు ఇష్టానుసారం చేసినాక మీటింగ్ పెట్టిర్రు, సమావేశం పెట్టి దాంట్లో మీ అభ్యర్థనలన్నీ మేము పరిగణలోకి తీసుకుంటామన్నారు. కానీ తీసుకున్నది లేదు. మేము పార్టీల పేరెత్తకుండా మేము ప్రశ్న వేయాలి. అయినా మేము ప్రశ్న వేయడానికి మేము చేతులు లేపి అడుక్కోవాలా? మీరు ఆర్డర్ వైజ్గా కార్పొరేటర్ డివిజన్ నంబర్ను పేరు పెట్టి పిలవచ్చు కదా, అది మేము అడుగుతున్నాం. ఇంకొకటి, అధికార వికేంద్రీకరణ అనేది ప్రతి పౌరుని అధికారం, అది హక్కు.
నిజంగా అది దానివల్ల మంచి జరుగుతుంది. కానీ మీరు ఏది అసంబద్ధంగా చేసి ఇది ప్రజల మీద నెత్తిన రుద్దితే ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నూతనంగా తయారు చేసినటువంటి ఒక మ్యాప్స్కి సంబంధించినటువంటి చిత్రపటాలను చింపేసి మరి వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. పూర్తి స్థాయిలో వారి యొక్క నిరసన మాత్రం కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ ఎంఐఎంకి సంబంధించినటువంటి విషయంలో నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా వీరు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇది అశాస్త్రీయంగా ఉంది అన్నటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి ఇది పరిస్థితి. మనము ఇంకా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ శ్రీదేవి బొంతు శ్రీదేవి గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించారు. ఏంటి అసలు బీజేపీ వాళ్ళు ఒక రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఎంఐఎం కోసమే ఇది జరుగుతూ ఉంది అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? వాళ్ళు కేవలం బట్టగాల్సి మీదేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి, ఎంఐఎం వాళ్ళకి అందరికీ కూడా ఒకటే రోజు తెలిసింది. సో అందరు రిప్రజెంటేషన్స్ ఇవ్వమన్నారు. సో మేము కూడా నిన్న వచ్చి కమిషనర్ గారికి, మేయర్ గారికి సానుకూలంగా ప్రతి ఒక్కరం వచ్చి చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి. కొందరి దగ్గర చాలా కాలనీస్ మరి కొత్తగా ఏర్పడిన డివిజన్లకు పోయినా మరి రిజర్వేషన్ చాలా మంది కార్పొరేటర్స్కి ఏముంది అని అంటే మరి మా రిజర్వేషన్స్ మారుతాయేమో, మరి పక్క కాలనీలకు పోయినప్పుడు మేము అభివృద్ధి పనులు ఇక్కడ చేస్తే రిజర్వేషన్ అక్కడ వస్తే ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకోండి అని మరి నిన్న కమిషనర్ గారిని, మేయర్ గారిని కూడా కోరడం జరిగింది. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి రాజ్యాంగంలో 1952 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి డీలిమిటేషన్, మరి లోక్సభ కానివ్వండి, శాసనసభ కానీ మరి భూ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. మరి జిహెచ్ఎంసి హైదరాబాద్ జంట నగరాలలో 2006-07 ఒకసారి జరిగింది. 100 డివిజన్లు అయినాయి, మనందరికీ కూడా తెలుసు. మరి 2009వ సంవత్సరం ఆ డీలిమిటేషన్ ప్రకారమే పోయిండ్రు. అప్పుడు రిజర్వేషన్స్ అనేటివి ఉండే. మళ్ళీ తర్వాత 2016లో 100 నుంచి 150 డివిజన్లు చేసిండ్రు. మరి ఓన్లీ హద్దులు మాత్రమే మార్చడం జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. దాని ప్రకారమే మరి మొన్న 20లో ఎలక్షన్స్ కూడా ముందరికి పోవడం జరిగింది. సో ఈరోజు 150 నుంచి 300 డివిజన్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన తర్వాత చిన్న అరాకొర మరి చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీ వాళ్ళని, ఎమ్మెల్యేలను కూడా, ఎమ్మెల్సీలను కూడా పిలిచి ఆహ్వానం పలికి మరి వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. మరి మంచిగా జరుగుతుంటే లాస్ట్ మూమెంట్లో ఏదన్నా ఒకటి చిల్లర చేతలు చేయాలని, బట్టగాల్సి మీద వేయాలని వాళ్ళు అట్లా బిహేవ్ చేసి లోపలంతా బాగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఇది కరెక్ట్ కాదు. మీకు ఏం కావాలో అడగండి. ముఖ్యంగా కార్పొరేటర్స్ అందరికీ కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. నేను ఉప్పల్ నియోజకవర్గము 3వ డివిజన్. సో నాకు ఆల్రెడీ ఎండార్స్మెంట్ చేసుకొని 2 కోట్ల ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో మాకు ఒక్కరికి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు. 150 డివిజన్లు ఎంఐఎం, బీజేపీ పార్టీలకు అతీతంగా గౌరవంగా కార్పొరేటర్స్కి గౌరవించిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారిదని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రజాప్రతినిధులు ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి, ఏమి చెయ్యాలనే దానిపైన శ్రద్ధ పెట్టాలి, కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి. కొన్ని డివిజన్లలో కేవలం 15,000 ఓట్లే ఉన్నాయి, కొన్ని డివిజన్లలో 1,00,000 వరకు కూడా ఓట్లు ఉన్నాయి. అది కరెక్ట్ కాదని చెప్తాం. కొన్ని దగ్గర ఏంటంటే పెరిపెరి ఏరియాస్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ రైట్ సైడ్ ఇప్పుడు నా దగ్గర అంత ఇండస్ట్రీ ఓట్లు ఉన్నాయి అక్కడ, కాబట్టి అట్లాంటి డివిజన్లు ఉన్నాయి. అంతా స్లమ్స్ ఉన్నారు, క్లాస్ ఉన్నారు, మాస్ ఉన్నారు, అంతే ఉన్నారు. సో అది మనం కూర్చొని కమిషనర్ గారి దగ్గర రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు చిల్లర చేతలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తాను. ఎస్, ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు ఫోర్సెస్ కూడా ఇక్కడికి అయితే రావడం జరిగింది. మళ్ళీ మాట్లాడతాను నేను. ఎస్, ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా పోలీసులు
ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లను నిలువరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కార్పొరేటర్లను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడికి ఉన్నటువంటి కార్పొరేటర్లను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కార్పొరేటర్లను ఈడికెళ్ళి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి జిహెచ్ఎంసీ వార్డుల పెంపు అనేది మాత్రం ఈ రభసకు దారితీసిందని చెప్పుకోవచ్చు. పోలీసులకి అలాగే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లకు మధ్యలో ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇటువైపుగా పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా పోలీసులను అయితే అడ్డుకుంటా ఉన్నారు. పోలీసులకు అలాగే కార్పొరేటర్లకు మధ్య ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.